పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగింది గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీని, సీరియస్నెస్ ని బ్యాలెన్స్ చేస్తూ 2 షేడ్స్ ఉన్న గబ్బర్ సింగ్ గా అద్భుతంగా మెప్పించాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ సినీ కెరీర్ ని స్టార్ డైరెక్టర్ గా ప్రమోట్ చేసింది గబ్బర్ సింగ్. ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్న పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మరో చిత్రం రావాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చాన్నాళ్లకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ముందుకొచ్చాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భవదీయుడు భగత్ సింగ్ క్రేజీ ప్రాజెక్ట్ గా ట్రెండింగ్ అయింది. అందాల భామ పూజా హెగ్డే తొలిసారిగా పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతూ ఉండడం మరో ఎసెట్ గా మారింది. జనసేన పార్టీని 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో బిజీగా మారిపోయాడు పవన్. స్టేట్ చిత్రానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి తమిళ తేరి చిత్రాన్ని రీమేక్ చేయమని హరీష్ శంకర్ కి చెప్పాడట పవన్. అనేకసార్లు టీవీలో పోలీసోడుగా టెలికాస్ట్ అయిన తేరిని రీమేక్ చేయొద్దని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ చిత్రం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కృషి ఉందని టాక్. తేరీ చిత్రం నుంచి కొంత కథని తీసుకుని భవదీయుడు భగత్ సింగ్ లోని కీలక సన్నివేశాలను కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ కథని తయారు చేశారని తెలుస్తోంది. దీనికి హరీష్ శంకర్ తన స్టైల్లో ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రంగంలోకి దిగాడట.